చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. జీవీఎంసీ 85వ వార్డు అగ్నపూడి ప్రాథమికోన్నత పాఠశాలలో యాంటీ క్రైమ్ మరియు హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ జాన్ జే శామ్యూల్ కిమ్ వారి ఆదేశాల మేరకు విద్యార్థులకు మానవ హక్కులు మరియు వాటి పరిరక్షణ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంస్థ అధ్యక్షులు మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడిక క్రమశిక్షణ కలిగి ఉండాలని, విద్యార్థి దశ నుండే మానవ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి తమ గురువులు గర్వించే స్థాయికి చేరుకోవాలని అన్నారు. అనంతరం సంస్థ విశాఖ జిల్లా కోఆర్డినేటర్ పిల్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజ శ్రేయస్కి మత్తు పదార్థాలు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయని, కొన్ని సంఘ విద్రోహ శక్తులు చిన్నపిల్లలను సైతం విడిచిపెట్టక పసిప్రాయం నుండి వారికి మత్తుకు బానిసలుగా చేయాలనే ఉద్దేశంతో వారు తిను బండారాలలో మత్తు పదార్థాలను కలిపి వారిని మత్తుకు బానిసలుగా మార్చాలని లక్ష్యంగా పనిచేస్తున్నాయని, కావున చిన్నారులు ప్రభుత్వ గుర్తింపు పొందని ఏ తినుబండారాలను తినరాదని, ఈ విషయాలలో అత్యంత జాగ్రత్త వహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, తల్లిదండ్రులు సైతం పిల్లలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని, ఎవరైనా మత్తు పదార్థాలను సేవిస్తున్నట్లు గమనిస్తే వారి గురించి సంస్థ దృష్టికి తీసుకువస్తే వారికి ప్రాథమికంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని సక్రమమైన మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం కృష్ణారావు మాట్లాడుతూ నేటి సమాజ శ్రేయస్సుకి అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమాన్ని పాఠశాల యందు ఏర్పాటు చేసిన యాంటీ క్రైమ్ మరియు హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సంస్థ ప్రతినిధులు తెలియజేసిన ముఖ్య విషయాలను మనసులో నిక్షిప్తం చేసుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా మెలిగి దేశం గర్వించే స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. అనంతరం పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బంధం అప్పలరాజు మాట్లాడుతూ విద్యార్థులు సత్ప్రవర్తనను అలవర్చుకొని గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంతో మెలిగి సమాజానికి ఆదర్శవంతంగా మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎంఏ యాంటోనీ పాల్, సాయి కుమార్, గల్లా యశోధర్ దేవి మరియు పాఠశాల సాంఘిక శాస్త్ర అధ్యాపకురాలు కృష్ణవేణి, క్రీడా మరియు వ్యాయామ అధ్యాపకులు ఆంటోనీ మరియు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు బి అనిత, కె రమాదేవి, ఎస్ దేవి మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ 7 రైట్స్ మీద మనకు అవగాహన కలిగించడానికి, అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా మెలగాలి ఇలాంటి అంశాలన్నింటి కూడా మనం మాట్లాడడానికి హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు వచ్చారు. వారి మూర్తిగా మీరు చదవట్లేదా, టీచర్స్ చెప్పటం లేదా సరిగ్గా? చెప్పండి, దించండి. పాఠాలు శ్రద్ధగా వినాలి, అల్లరి మాత్రం ఎక్కువగా చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది ఎంత పెద్ద ఆఫీసర్లు అవుతారో చూడాలి. మీ టీచర్స్కి అంత ఆనందం తెలుసా? మా స్టూడెంట్స్ పలానా కలెక్టర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, ఒక దీంట్లో పనిచేస్తున్నారంటే. టీచర్స్ కానీ కొట్టారంటే ఎవరు తప్పది? మీదేనా? మరి సరిగ్గా చదవకపోయినా అల్లరి చేసినా ఏం చేసినా వాళ్ళు కొట్టే అధికారం. హ్యూమన్ రైట్స్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం మనకి ప్రతి పౌరుడికి అంటే చిన్న పెద్ద అందరికీ కూడా జీవించే హక్కుని కొన్ని హక్కుల్ని కల్పించింది. వాటిని విఘాతం కలిగించేలా ఏమన్నా జరిగితే అప్పుడు హ్యూమన్ రైట్స్ వారి మీద చర్య తీసుకుంది. అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? హ్యూమన్ రైట్స్ కోసం అంటే మానవ 3 చెప్పుకోవచ్చు. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు. భారత రాజ్యాంగం దృష్టిలో అందరూ కూడా సమానులే. అది చిన్న అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, ఎవరు తప్పు చేసినా వారికి సమానంగా శిక్షించే హక్కు రాజ్యాంగం కలిగి ఉంది.
ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యున్సీ ప్రకారం ఆర్టికల్ 12 అంటే జీవించే హక్కు ముఖ్యంగా ప్రధానంగా మనం చెప్పుకోవాలి. దీని ప్రకారం ఏమిటంటే ఒక మనిషిని బానిసత్వానికి గురి చేయడం కానీ, లేదంటే ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడం కానీ, ఒక వ్యక్తిపై నేరారోపణ మోపబడినప్పుడు చట్టం కూడా, అంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేరుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అధికారం లేదు. ఒక పద్ధతి ప్రకారమే చర్యలు చేపట్టవలసి ఉంటుంది. దీనికి ఏమైనా వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే మానవ హక్కుల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించబడుతుంది. పరిస్థితులకి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలుసు. దానివల్ల ఏం చేస్తారంటే మీరు తినే చాక్లెట్స్లో కూడా మత్తు పదార్థాలు కలుపుతున్నారు. ఈ మధ్యనే కొన్ని ప్రాంతాల్లో అది కూడా బయటపడింది. అందువల్ల మీరు తెలియనివి ఏవి కూడా, మీకు అలవాటు లేనివి బ్రాండ్స్, అంటే ప్రభుత్వం ఆమోదించని పదార్థాలు ఏవి కూడా మీరు తీసుకోవద్దు. మీ ఇంటిలో కూడా ఎవరైనా ఇలాంటివి కానీ సేవించినా మా దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన ఈరోజు మానవ హక్కుల గురించి నాకు ఒక ప్రశ్న చెప్తాను. మానవ హక్కులు అనేవి రైట్ టు వర్క్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ అనేవి. రైట్ టు వర్క్ అంటే మనం నచ్చింది చేయొచ్చు. రైట్ టు ఫ్రీడమ్ అంటే మనకి ఎలా నచ్చితే అలా ఉండవచ్చు. రైట్ టు ఈక్వాలిటీ అందరితో సమానంగా ఉండాలి అనేది అనుకుంటున్నాను. వెరీ గుడ్. Actually, the SAR said about human rights, and also Ashwin also said of the music. The right to equality, the right to freedom, right to life, right to educate, and right to exploration, right against exploration, and right to equal in religion and caste. Means, in our society there is no difference between any religion or caste. All are same. Thank you. Today, discussion about the rights, and today I can say one right. Right to freedom. Right to freedom means we can speak very freely in everywhere. Nobody can judge you. You can speak freely in our society. Thank you. అనేక పోరాటాలు జరిగాయి. దాని ఫలితంగానే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా మానవ హక్కులు లభించడం అనేది జరిగింది. మరి మానవ హక్కుల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం. నేడు ఈనాటి తరం పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు భావి భారత పౌరులుగా వెలుగుతారు. మరి మీరు భావి భారత పౌరులుగా ఉండాలంటే మానవ హక్కుల్ని అనుభవిస్తూనే మరి అవి రాజ్యాంగంలో కొన్ని హక్కులు మనకు కల్పించారు. ఎక్కడంటే ఇప్పుడే వర్షాలు చెప్పారు, ఏదైనా మాట్లాడచ్చని మాట విలువైన మాట అయి ఉండాలి, సొసైటీలో ఉపయోగపడే మాట అయి ఉండాలి. అలాగే మేము ఇదే పాఠశాల చదువుకునే క్రమంలో కొంతమంది ఉపాధ్యాయులు మాకు మీరు చదువుకోకపోయినా పడ్డది మహానుభా, సంస్కారం చదువుకుంటారు బాబా లేదు. సంస్కారం విజ్ఞత, సంస్కారం ఉంటే సొసైటీలో ఎక్కడైనా గౌరవపడతాం. ఎంత చదువున్నా చదువుకోైనా అగౌరవపడతాము, కానీ సంస్కారం వ్యక్తి మాత్రం ఈ ప్రపంచం ఎక్కడైనా గౌరవం పడతారు. కాబట్టి ఏదైతే